సో విఎస్ పోలేపల్లి హైదరాబాద్ అనేది ఇట్ హ్యాస్ ఎ బిగ్ హిస్టరీ. హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్, హైదరాబాద్ కి కుబ్బానికా మీఠా వరల్డ్ ఫేమస్, హైదరాబాద్ కి మోతీ వరల్డ్ ఫేమస్. ఇప్పుడు కాదు, వాడు ఎవడో బ్రిటిష్ కాలంలో వాడు మా యొక్క నిజాం గారు ఎక్కడ పోయిండు, యూకేకి పోయిండు, లండన్ పోయిండు. పోతే రోల్స్ ఈ నల్లతోలు ఉన్నాడు రోల్స్ రాయ్ కార్లు కొంటామంటే వాడు ఎక్కిరిచ్చిండు. మీరు కొనర్రా, మీరు బ్రౌన్ స్కిన్ ఉన్న వాళ్ళు అన్నాడు. అక్కడ బ్రిటన్లో వాళ్ళ రెస్టారెంట్ల కింద ఇండియన్స్ కుక్కలు డాగ్స్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టేటోళ్ళు లంచ కొడుకులు. ఏం చేసిండు ఇండియాకి వచ్చినాక ఆయన ఈ రోల్స్ రాయ్ కార్లు హైరు తీసుకున్నాడు, అంటే కొనుక్కున్నాడు. ఓకే, అంటే ఈయనకి ఇంత ఆ రోజుల్లోనే ప్రపంచ ధనవంతుడు టైమ్స్ మ్యాగజైన్లో వచ్చిండు 1934లో నిజాం గారు. ఓకే, అంత ధనవంతుడని ఆ ముండకొడుకు తెలియదు, ఎందుకంటే వీడు బ్రౌన్ స్కిన్ ఉండే వరకు అట్లా అనుకున్నారు. ఇండియాకి వచ్చినాక అదే రోల్స్ రాయ్ కార్లని తెప్పించి బల్దియా అంటారు. బల్దియా అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీని బల్దియా అంటారు అప్పుడు నిజాం, ఎందుకంటే ఉర్దూ కదా అఫీషియల్ లాంగ్వేజ్. ఎన్టీఆర్ వచ్చినాక మార్చిండు భాష, అంతవరకు ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్. మా తాతకి వచ్చేది ఉర్దూ. ఓకే, నువ్వు హైదరాబాద్ పోతే ఆ ఉర్దూ గజల్స్, ఇప్పుడు ఈవెన్ మీరు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న లాహోర్ కొండి, వెరీ హిస్టారికల్ సిటీ. ఆ ఉర్దూ నేను అన్ని భాషలు చూసిన, కవిత్వం ఇవన్నీ. ఉర్దూలో ఉన్న సాహిత్యము అది విన్నా కొద్దీ భాష అర్థం కాకపోయినా సరే, ఆ లవ్స్ అంటే ఏమంటారు, ఆ ఉర్దూకున్న మాధుర్యము నీకు వేరే భాషలో దొరకదు. బ్యూటిఫుల్ లాంగ్వేజ్. ఓకే, సో అట్లాంటి మీరు ఓల్డ్ సిటీ పోతే ఆ షాయరీలు ఒక డిఫరెంట్ వరల్డ్. ఓకే, అంత సంపద సృష్టించండు. సో అయితే ఆ యొక్క జిహెచ్ఎంసీ బల్దియాకి చీపుర్లు ఉంటాయి కదా, అప్పుడు చీపుర్లతో ఊడ్చేటోళ్ళు. ఆ చీపుర్లని రోల్స్ రాయ్ కార్లకు కట్టి, ఇప్పటికున్నాయి ఫోటోలు. సో కట్టి ఊడుస్తుంటే ఆ రోల్స్ రాయ్ కార్ న్యూస్ పేపర్లో వచ్చింది, రోల్స్ రాయ్ కార్లను చెత్తూడడానికి వాడుతురని. ఆ రోల్స్ రాయ్ కార్లోడు వానికి ఏం చేయాలో అర్థమవుతలేదు, ఎందుకంటే చెత్తూడడానికి వాడితే ఓడుకుంటాడు వాని కార్లు. వాడి దెబ్బకి సారీ చెప్పిండు, తప్పైంది నన్ను క్షమించు అని సారీ చెప్పిండు. సో అంత ఘనమైన చరిత్ర మాది. ఓకే, అర్థమైందా? ఈ లంజ కొడుకులు మాకు వచ్చి భూవదిని నేర్పినామంటే గుద్ద మీద అంతాం. అర్థమైందా? 400 ఏళ్ల కిందనే మేము చార్మినార్ కట్టుకున్నామంటే కదా, ఒక హైదరాబాద్ నగరాన్ని నిర్మించినప్పుడు ఫస్ట్ కట్టింది ఏంది చార్మినార్. ఎప్పుడు 400 ఏళ్ల కింద కుతుబ్ షాహీలు. సో 400 ఏళ్ల కింద చార్మినార్ కట్టుకునే స్థాయిలో ఉన్న మాకు ఈ ఆంధ్ర లంజ కొడుకు కర్నూలులో ఒక ఏది గుడారాలు వేసుకొని పరిపాలన చేయలేని స్థాయిలో ఉన్నవాడు మాకు వచ్చి భూవదిని నేర్పినామంటే ఎవరికి చెప్తున్నారా? ఏ శంప వాళ్ళ కొట్టాలి? ఆలోచించండి మిత్రులారా. రాజు బిట్టు, ఆల్ యువర్ వర్డ్స్ సూపర్ సార్, థ్యాంక్ యూ. ఇంకా మాకు ఎంత పెద్దగా ఉండేది హైదరాబాద్ రాష్ట్రం అంటే, ఇవాళ మహారాష్ట్రలో ఇంకా నిజాం గారు ఇప్పుడు రెండు రాష్ట్రాలను పరిపాలించినట్టు అప్పుడు ఏది బ్రిటిష్ కాలంలో. ఎందుకంటే ఈ బేరార్ అనేది ఒక సపరేట్ ఉండే. సో బేరార్ అనేది ఏం చేసిండే, బ్రిటిష్ వాడు సైన్య సహకార పద్ధతి తెచ్చి, ఇవాళ సికింద్రాబాద్ నగరం ఉంది కదా, సికింద్రాబాద్ ఎందుకు నిర్మించిండు 3వ నిజాము సికిందర్ జా అనేటైన? ఎందుకంటే కేవలం బ్రిటిష్ ఆర్మీని కోసం పెట్టింది అది. అర్థమైందా? అందుకే నీకు ఈ క్రిస్టియన్ కల్చర్ ఎక్కువ ఈ సికింద్రాబాద్లో ఉంటుంది. ఒక నగరాన్ని నిర్మించిండు ఆయన. ఓకే, ఎందుకు పెట్టిండు? 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఇక అప్పుడు రాణి ఏమన్నదంటే, వీళ్ళు మొత్తం వెళ్ళగొడతారు, వాడు 3000 మందే ఉండి ఈస్ట్ ఇండియా సైనికులు, మొత్తం వెళ్ళగొడతారని చెప్పి ఆమె ఏం చేసింది, రియలైజ్ అయ్యి ఇక్కడ నుంచి మిగిలిన 2/3 భూమి పెద్ద పెద్ద రాజ్యాలు గుంజుకున్నాడు వాడు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు. ఇక మిగతా ఉన్నటువంటి 365 రాజ్యాలని గుంజుకున్నాం అనుకో. ఇప్పుడు ఈ 1857 సిపాయిల తిరుగుబాటు వచ్చింది కదా, అంతకంటే పెద్ద వస్తుంది, మొత్తానికి వెళ్ళగొడతారని భయపడి ఆ బ్రిటిష్ రాణి ఏం చేసింది, ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేసి ఈ యొక్క ఇక కొత్త భూమి తీసుకోమని చెప్పింది. అంటే 2/3 భూమి మా చేలు ఉంటుంది, మీ 1/3 భూమి మీరు రాజులే పరిపాలించుకోమని చెప్పింది. కాకపోతే ఒక కండిషన్ పెట్టింది, మా యొక్క అంబాసిడర్ ఓకే ఒక ఆయన మీ ఆ రాజ్యంలో ఉంటాడు, మీ రాజ్యంలో ఏమైతుందో మాకు తెలియాలి, నువ్వేం డెసిషన్ చేసినా కానీ. రెండోది ఏంది, నీకు సొంత ఆర్మీ ఉండకూడదు అని చెప్పింది. కాబట్టి ఏం చేసిండు నిజాం గారు, ఫస్ట్ ఆ యొక్క దాని కింద ఫస్ట్ సైన్ చేసింది నిజాం గారు. ఎందుకంటే ఈడ మరాఠోడు పిచ్చి పాడుకోలు, ఈడ మరాఠా సామ్రాజ్యం, వాళ్ళకి బలమైన ఆర్మీ ఉండేది. అట్లనే ఈ యొక్క టిప్పు సుల్తాన్, వీళ్ళిద్దరు బాగా ఇబ్బంది పెట్టేటోళ్ళు మన ఈ యొక్క నిజాం గారిని, ఎందుకంటే ఈయనకు బలమైన ఆర్మీ లేదు. సో అందుకని ఈ ఇద్దరు ముండకొడుకులకి గప్పంగట్టుడు ఎందుకని చెప్పి ఇక బ్రిటిష్ ఒక్కని కడితే సరిపోతుందని ఫస్ట్ సైన్ చేసిండు. అందుకని బ్రిటిష్ ఆర్మీ కోసం ఈ యొక్క సికింద్రాబాద్లో ఈ సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించిండు. అర్థమైందా? సో అట్లా ఇవాళ ఏది ఒక అయితే ఆ బేరారు అయితే ఏమైంది, ఈ సైన్యానికి వాళ్ళు సైన్యం మిలిటరీ సాయం చేసినందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. సో ఈయన దగ్గర డబ్బులు లేకుండే, మన యొక్క నిజాంల దగ్గర. ఈ చివరి నిజాం బాగా సంపద సృష్టించిండు, అంతమ నిజాంల దగ్గర అంత డబ్బులు లేకుండే. సో అందువల్ల ఈ యొక్క ఏం చేసిండు, ఈ బేరారు దాన్ని బ్రిటిష్ వానికి ఇచ్చిండు. ఇస్తే ఏం చేసిండు బ్రిటిష్ వాడు, అప్పటికే ఆల్రెడీ ఈ యొక్క ఏమంటారు వాళ్ళ దగ్గర ఈ మధ్యప్రదేశ్ని వాడు తీసేసుకున్నాడు బ్రిటిష్ వాడు.
అందులో కలుపుకున్నాడు. ఇప్పుడు కాబట్టి ఆ బేరార్ అనేది అంటే రెండు సపరేట్గా పరిపాలించండి నిజాం, రెండు కలపలే, హైదరాబాద్ కింద లేకుండే బేరార్ అనేది సపరేట్ ఉండే. సో ఆ బేరార్ని బ్రిటిష్ వానికి ఇస్తే వాడు సెంట్రల్ ప్రావిన్సెస్ కింద వాడు మధ్యప్రదేశ్లో ఉంది అది. ఓకే, సో అది పొడగొట్టుకున్నాం బేరార్ని. తర్వాత ఈ యొక్క భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద ఇప్పుడు మనం 5 జిల్లాలు, మొత్తం 16 జిల్లాలు ఉండే, హైదరాబాద్ సపరేట్ ఉండే. సో అయితే ఆ 5 జిల్లాలని వాడు 8 చేసుకున్నాడు మహారాష్ట్రుడు. ఓకే, ఈ మరత్వాడ జిల్లాలని ఉండేటి, ఈ పర్బాని, ఔరంగాబాద్, ఇవన్నీ ఉస్మానాబాద్ ఇవన్నీ. ఓకే, సో తర్వాత అవి వాడు తీసుకున్నాడు మహారాష్ట్రుడు.